The Constitution of India. We, the people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economical, and political liberty of thought, express belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక రూల్ సిస్టమ్ ఏర్పరచుకున్నాం, అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఈ ప్రియాంబుల్ ప్రాతిపదికన మనం తయారు చేసుకున్నాం. ఏదైతే ఈ రాజ్యాంగంలో ఉన్నాయో ఆ రాజ్యాంగంలో మనం రాసుకున్న ఆర్టికల్స్ని కాపాడుకోవడానికి చట్టాలు చేసాం. ఆ చట్టాలని అమలు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ని, వేరే వేరే డిపార్ట్మెంట్స్ని ఇవన్నీ అమర్చుకున్నాం. రాజ్యాంగం ఏదైతే చాలామంది చెప్తూ ఉంటారో అది రాయబడిందే ఈ యొక్క ప్రియాంబుల్ మీద ఆధారపడి. ఒకసారి మనం చారిత్రకంగా ఆలోచిస్తే ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారని చెప్పి మనం న్యూస్లో కానీ ఎక్కడైనా వింటూ ఉంటాం. సో అంబేద్కర్ ఇది ఎలా రాశారనేది గుర్తిస్తే ఇక్కడ మనం ఏదైతే ఫండమెంటల్ రైట్స్ మన రాజ్యాంగంలో ఉన్నాయో అవి అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టింది. ఇలాగ చాలా థింగ్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఒక దగ్గర నుంచి కాపీ కొట్టాం, వేరే ఒక దగ్గర నుంచి కాపీ కొట్టాం. ఆ డీటెయిల్స్ అన్నీ నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ డబ్బు, రాజకీయం. అంటే ఈ రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయం చేసే రాజకీయ నాయకులే శాసనసభకి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకు ఉండే ఏకైక ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే శాసనాలు చేయడం. సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. అది శాసనసభ్యులది కాదు. శాసనసభ్యులు ప్రజలతో కలిసి ప్రజల్లో తిరిగి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన పనులు సక్రమంగా జరగడానికి, ఒక ప్రాసెస్ వేలో ఒక సిస్టమేటిక్గా జరగడానికి ఎలాంటి చట్టాలు చేస్తే ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు చేయాలి. సో ఏదైతే ఈ ప్రియాంబుల్లో కానీ రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఉన్న వాటిని మార్చాలన్నా, తొలగించాలన్నా ఆర్ అప్డేట్ చేయాలన్నా శాసనసభ్యులకు మాత్రమే అధికారం ఉంది. వాళ్ళ శాసనాల ద్వారా మాత్రమే ప్రియాంబుల్లో పదాలు యాడ్ చేయడం నుంచి రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ మరియు చట్టాల్లో మార్పులు ఇవన్నిటికి శాసనసభలో చేసే చట్టాల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ మన ప్రియాంబుల్లో యాడ్ చేయడానికి ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేయడం జరిగింది. ద ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861, ఇది 1861లో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన సిస్టమ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సిస్టమ్. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పరచుకున్న సిస్టమ్ కాదు. ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన సిస్టమ్. వాళ్ళు అప్పట్లో మన దగ్గర నుంచి మన సంపదను దోచుకోవడానికి, దాన్ని భయపెట్టడానికి ఏర్పరిచిన సిస్టమే పోలీస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ పాలసీ అన్నది రాష్ట్రానికి అత్యధిక రెవెన్యూ వచ్చే వ్యవస్థ అని మాట్లాడుకున్నాం. సో మనం బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా నుంచి కాపీ కొట్టినప్పుడు అమెరికాలో 21st సెంచరీలో చాలా చట్టాలు చేశారు. మరి అవన్నీ ఎందుకు మనం కాపీ కొట్టట్లేదు? వ్యవసాయం అన్నది స్టేట్ లిస్ట్లో ఉన్న ఒక సబ్జెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సో స్టేట్ తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం మీద ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకునే అధికారం ఉంది. సో మెజారిటీ ఉన్న ప్రభుత్వం వ్యవసాయం మీద ఎలాంటి చట్టాలైనా చేయొచ్చు. ఎలాగైతే మనం తిరుపతిలో ఎర్రచందనం అత్యధిక విలువైంది అని భావిస్తున్నామో, అలాగే అరకులో పండే చాలా విలువైన సంపద వ్యవసాయంలోకి సంబంధించింది. సో దాన్ని నియంత్రించే కన్నా వైజాగ్ పోర్టు ద్వారా ఎక్కడైతే అది లీగల్గా అమ్మబడుతుందో అమెరికా లాంటి రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ద్వారా ఇండియన్ ఎన్ఆర్ఐస్కి అవకాశం కల్పించి అక్కడి నుంచి ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ ద్వారా పెంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి రాష్ట్రానికి బోల్డంత సంపద క్రియేట్ చేయొచ్చు. స్టేట్ శాసనసభ్యులు తలుచుకుంటే రాష్ట్రంలో చట్టం చేసి అత్యధిక ట్యాక్స్ వేసి ఎలాగైతే లిక్కర్ వచ్చే ట్యాక్స్తో రాష్ట్ర ఖజానా ఎలాగైతే నడుస్తుందో దానికి 10 నుంచి 50 రెట్లు సంపద
ఇలాంటి పాలసీలు చేయడం వల్ల జరుగుతుంది. ఫండమెంటల్ రైట్స్ లాంటి వాటిని మాత్రం మనం అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి కాపీ కొట్టాం, బిల్ ఆఫ్ రైట్స్ని. బట్ ఇలాంటి 21st century చట్టాలను మాత్రం మనం కాపీ కొట్టట్లేదు. చేస్తే టొబాకో, ఆల్కహాల్ కూడా మొత్తం కంప్లీట్గా బ్యాన్ చేయొచ్చు కదా. రిక్రియేషనల్గా రాష్ట్రానికి ఆదాయం వచ్చే చాలా వేస్ట్ని మనం చట్టాల రూపంలో చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. సో డబ్బు రాజకీయం గురించి మాట్లాడుకుంటే చాలామంది అనుకుంటూ ఉంటారు రాజకీయాలకు వచ్చేది డబ్బు సంపాదించడానికని. కానీ ఒకటి ఆలోచించండి, ఒక 10 మంది సమూహంలో ఆర్థికంగా ఒక కులమానం చూసుకుంటే కింద ఉన్న వ్యక్తి ఎప్పుడూ అధికారంలో అందరంలో కూర్చోవాలని మిగతా 9 మంది అనుకోరు. ఆర్థికంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఆ అధికారాన్ని అందిపుచ్చుకోగలడు. మన సిస్టమ్ కానీ మనం అనుసరించే విధానం కానీ అదే మనకి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. డబ్బున్న వ్యక్తి రాజకీయంలో ఇంకా డబ్బున్న వ్యక్తి అయ్యాడు తప్ప పేదవాడు రాజకీయాల్లోకి వచ్చి డబ్బున్నవాడు అయిందని ఎక్కడా చూడలేదు. మోస్ట్లీ డబ్బున్న వ్యక్తి మాత్రమే ఆ అధికారానికి చేరుకోగలడు. అది రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ఏ వ్యక్తికైనా తెలిసిందే. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఒక ఏదైనా చిన్న నియోజకవర్గం పెద్ద ప్రాముఖ్యత లేని ఏదైనా నియోజకవర్గం తీసుకొని అక్కడ ఒక పోటీ చేయాలంటే 30 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండగలగాలి. మరి 30 కోట్లు ఖర్చు పెట్టగలగాలంటే అతను ఎంత ఆస్తిపరుడై ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండే ప్రముఖ పార్టీలు టికెట్ ఇవ్వాలంటే అభ్యర్థి కనీసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళు కనీసం 30 కోట్లైనా ఖర్చు పెట్టగలరా లేదా అని చూసి మాత్రమే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి ఎవరు కావాలని డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో వస్తారని నేను అనుకోను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ వచ్చే అవకాశాలకి రాజకీయాల్లోకి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి ఆ అధికార హోదా కోసం వస్తారని అనుకుంటా. ఎందుకంటే డబ్బు ఉంటే ఆ వ్యక్తి చదువుకోకపోయినా, అతనికి ఎలాంటి అర్హత లేకపోయినా, ఎంతో గొప్ప చదువులు చదివిన IAS IPS ఆఫీసర్ లాంటి వాళ్ళని వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటూ వాళ్ళు నచ్చినట్లు వాళ్ళ చేత పని చేయించుకుంటూ చాలామందికి డబ్బు కన్నా అధికారంతో వచ్చే ఆ కిక్ కోసం రాజకీయాల్లోకి వస్తారు. చాలామంది డబ్బు కన్నా పదవి ఇచ్చే కిక్ కోసం రాజకీయాల్లో ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి ఒక్కొక్కసారి ఏళ్ల తరబడి ఎన్నికల తరబడి ఆస్తులు అమ్ముకొని పోటీ పడిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించే వాళ్ళు చాలా తక్కువే మందే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు పోగొట్టుకున్న వ్యక్తులు చాలామందే ఉంటారు. మన రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ ఇలాంటి రాజకీయ నాయకులు ఎంత సంపాదించినా వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఆ సంపాదన ఒక మార్గం అయింది తప్ప వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన సొమ్ము కాదని నేను అనుకుంటా. జగన్ విషయానికి వస్తే ఆయన చదువు పూర్తయిన తర్వాత చేసిన బిజినెస్లో ఆర్థికంగా సంపాదించి MP అయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయ మార్గంలోకి వచ్చి తను సంపాదించిన ఆస్తి తన రాజకీయ ప్రస్థానానికి ఒక పునాదిగా ఏర్పడింది. మంచి రాజకీయ నాయకులు మంచి శాసనాలు చేసి ఆ శాసనాలు దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి ఉపయోగపడాలని ఎవరైతే రాజకీయంలో ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు వస్తున్నారో వాళ్ళు చేసే చట్టాలు కానీ శాసనాలు కానీ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ బిజినెస్లు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే మార్పులు చట్టాలని తేవడానికి మాత్రమే రాజకీయాల్లో ఉంటున్నారని నా అభిప్రాయం. ఒక పేదవాడు 10 మంది ధనికులు ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వగలడా? నాకు తెలిసి ఆ 10 మందిలో ఎవరైతే అత్యధికంగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కాగలరు. సో ఇక్కడ ఏ పార్టీ నుంచి టికెట్ కొనుక్కోవాలన్నా కనీసం 30 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టే ఆర్థిక స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే నాకు తెలిసి పొలిటికల్గా పార్టీల ద్వారా టికెట్ నామినేషన్ వేయడం నుంచి గెలుపొందే వరకు ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. డబ్బు ఉన్నవాడు మాత్రమే రాజకీయాల్లో నిలదొక్కుకోగలడు. రాజకీయాల్లో ఉన్నవాడు దాని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరింత డబ్బు తనకు తాను సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్న సొమ్ముని అధికారంలో లేనప్పుడు తన రాజకీయ పలుకుబడికి, రాజకీయ ప్రస్థానానికి వెచ్చిస్తాడు. అది అయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు తను ఏదైతే పోగొట్టుకున్నాడో లాస్ట్ 5 సంవత్సరాల్లో అది కంపల్సరీ రాబట్టుకునేదాకా ఆ బిజినెస్ అయితే ఆగదు. ఈ బిజినెస్ ఎప్పుడు సైక్లిక్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఆల్ రొటేషన్. డబ్బు లేకుండా రాజకీయాల్లో రాణించగలరని అయితే నేను అనుకోను. సో రాజకీయాల మార్పులు ఏమైనా మీరు తీసుకురావాలని ఆలోచన ఉంటే ఫస్ట్ డబ్బు సంపాదించే మార్గాన్ని వెతకండి. ఒకరోజు
మీరు రాజకీయాల్లోకి వచ్చి మార్పుని తేగలరు. అదర్వైజ్ డబ్బున్న వ్యక్తులే మరింత డబ్బును సంపాదించుకుంటా, సంపద సృష్టి చేసుకుంటా, వాళ్ళ కుటుంబ వ్యవస్థను పెంచుకుంటా, రాజకీయాల్లో చెరగలేని ముద్ర వేసుకుంటూ ముందుకు కొనసాగుతూనే ఉంటారు. కరప్ట్ అయిన సిస్టమ్ని మెరుగుపరిచి మన రాష్ట్ర జీడిపిని పెంచి, ఆ పెరిగిన జీడిపిని దేశ జీడిపికి ఉపయోగపడేలాగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా చరిత్రలో నిలదొక్కించుకుంటారు. ఈ వీడియోని కనుక మీరు ఇప్పటివరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూడండి. ఈ వీడియోకి మరింతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you all in the next video.